నేను రామదేవుని పూజ చేసుకుంటున్నానండి. అలానే సీతారాముల వారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని కూడా చేస్తున్నాను. ఈ పూజను 5 గురువారాలు 5 ఆదివారాలు చేసుకోవాలి. ఈ పూజను గురువారం నాడు మొదలు పెట్టుకుని ఆదివారం నాడు ముగిసేలా చూసుకోవాలి. మధ్యలో ఎటువంటి ఆటంకం వచ్చినా ఆ వారం వదిలేసి మరుసటి వారం చేసుకోవాలి. ఈ పూజని మాఘమాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం మంచి రోజుల్లో మాత్రమే మొదలు పెట్టుకోవాలి. ఈ పూజలో పెట్టుకునే చిత్రపటం సీతారాముల వారి పట్టాభిషేకం చిత్రపటమై ఉండాలి. ఈ పూజలో దీపారాధనకి వాడే నూనె ఆవు నెయ్యి అయి ఉండాలి. ఇప్పుడు ప్రసాదాన్ని తయారు చేసుకుందాం. 1 గిన్నె బొంబాయి రవ్వకు గాను 1/2 గిన్నె చక్కెర వేస్తున్నాను. అలానే 2 స్పూన్ల ఆవు నెయ్యిని వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచి పొడి వేస్తున్నాను. ఇప్పుడు అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చి ఆవు పాలు పోసి కలుపుతున్నాను. ఈ ఆవు పాలకు కొలతేముండదు, ఉండయే విధంగా పోసి కలుపుకోవడమే. ఆవు పాలు ఒకటేసారి ఎక్కువగా పోసి కలుపుకోకండి, కొద్ది కొద్దిగా పోసి కలుపుకోండి. ఒకటేసారి పోసుకుని కలుపుకోవడం వల్ల ఉండనేది పలచబడుతుంది. కాబట్టి చూడండి, ఉండలు ఈ విధంగా 5 చుట్టుకోవాలి. పార్ట్ 2 మరో వీడియో వస్తుంది చూడండి.